హాయ్ హలో అండి. ఇంపార్టెంట్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే షుగర్. దీనినే మధుమేహము అంటారు. డయాబెటీస్ 3 రకాలు: టైప్ 1, టైప్ 2, టైప్ 3. టైప్ 1 డయాబెటీస్ ఇది ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే ప్యాంక్రియాటిస్లో ఉండే బీటా కణాలను పొరపాటున ఒకానొక సమయంలో మన రోగనిరోధక వ్యవస్థ శక్తి పాడు చేస్తుంది. అలా బీటా కణాలను పాడవటం వల్ల కొంతమందిలో ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వడం ఆగిపోతుంది. దీనిని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ఇది ఎక్కువగా చిన్నవాళ్లలో వస్తుంది. ఒకవేళ టైప్ 1 డయాబెటీస్ వస్తే వాళ్ళు జీవితాంతం బయట నుండి ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ ఇది ఎక్కువగా పెద్దవాళ్ళలో వస్తుంది. కొంతమంది బయట దొరికే పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ తింటూ ఉంటారు. దీనివల్ల మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ బాగా పెరిగిపోయి ఉంటాయి. ఇలా పెరిగిపోయిన గ్లూకోజ్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి ప్యాంక్రియాటిక్ మరింతగా ఇన్సులిన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. అలా రిలీజ్ చేయని పక్షంలో ప్యాంక్రియాటిక్ మీద ప్రెజర్ పెరిగిపోయి ఒకానొక సమయంలో ప్యాంక్రియాస్ శరీరానికి కావలసిన ఇన్సులిన్ రిలీజ్ చేయదు. దీనిని టైప్ 2 డయాబెటిక్ అంటారు. టైప్ 2 డయాబెటీస్లో ఉన్న వాళ్ళలో ఒక్కోసారి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది లేదా తక్కువగా రిలీజ్ అవుతుంది. కానీ ఈ ఇన్సులిన్కి శరీరంలో ఉన్న కణాలు ఒక్కోసారి రియాక్ట్ అవ్వవు. అందువల్ల ఈ గ్లూకోజ్ అనేది శరీరంలో సరిగ్గా వెళ్ళదు. దీనిని ఇన్సులిన్ రెసిస్టెంట్ అంటారు. అంటే బాడీలో కొవ్వు ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోయి ఉండటంతో ఈ ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు. అయితే ఈ డయాబెటీస్లో 90 నుంచి 95% మంది ఈ టైప్ 2 డయాబెటీస్ నుంచి బాధపడుతున్న వారే. దీనికి ముఖ్య కారణం మన లైఫ్ స్టైల్. టైప్ 3 డయాబెటీస్ ఇది జెస్టినేటినల్ డయాబెటీస్ అంటారు. ఇది గర్భిణీ స్త్రీలలో వస్తుంది. ఇది పర్మనెంట్గా ఉండదు. ఇది కేవలం గర్భాశయంలోనే ఉంటుంది. ఇది 5 నుంచి 7% మందికే వస్తుంది. ఈ సమయంలో డైట్ తీసుకుంటూ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేసుకుంటే ఈ సమస్య ఉండదు. కానీ నిర్లక్ష్యం చేస్తే తల్లికి బిడ్డకి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.